వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరిగే అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మొత్తం డిజిటల్ ఛానళ్లలోనే ది నెంబర్ 1 న్యూస్ ఛానల్గా నిలిచింది. ఇది వ్యూవర్స్ అందరికీ కూడా సంతోషకరమైన న్యూస్గా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా లెక్కగట్టి మరీ చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ఎట్లున్నాయి, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి, పరిపాలనా వైఫల్యం ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో రాజకీయ కుంపటి ఎట్లా ఉంది అనేది ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో మొత్తానికి ఈరోజు మార్నింగ్ న్యూస్కు సంబంధించి నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. రైట్, ఈరోజు ప్రధాన అంశాలకు సంబంధించిన ఎపిసోడ్లను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, ఏం కథ, ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడొచ్చు. మన ముఖ్యమంత్రి గారు ముసి ముసి నవ్వులతోనే ఒక పెద్ద పదాన్ని పలికిందని, మరి తనకు తెలిసి పలికిందా లేకపోతే తనకు తెలియక పలికిందా తెలియదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష, మాటలు రోజుకో రకంగా ఉన్నాయనేది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఒక ముఖ్యమంత్రి గారు హూందాతనంగా మాట్లాడాలి, ప్రతి విషయాన్ని కూడా అవగాహనతోని, ఒక అధ్యయనంతో పూర్తి స్థాయిలో అదే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళేందుకు విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మీ పిల్లలకు మూసీ పేరు పెట్టండి అని చెప్తున్నారు. ఎంత దారుణమైన విషయం ఇది. నేను మూసీ మురికికి ముద్దుగా కడుగుతా, అందరూ మూసీ పేరు పెట్టుకునేలా చేస్తా, ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన చేస్తా, మరో 10,000 కోట్ల అప్పైనా చేస్తా, కార్యక్రమం ఏదైనా మూసీ జపమే చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, వాటికి మేము నియామక పత్రాలు ఇచ్చాం, నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో చాలా క్లారిటీగా కూడా ప్రభుత్వం తన తప్పును ఒప్పుకుంది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏంది అంటే ఘోర తప్పిదాలను కూడా ఇప్పుడు మనం చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఏమన్నాడు ఈ పెద్ద మనిషి అంటే, మీ పిల్లలకు మూసీ పేరు పెట్టామని చెప్పిండు. ఇప్పుడు మూసీ ప్రణాళికకు సంబంధించి 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ పేరుతోని ఒక ప్రాజెక్టు జరుగుతుంది. దాదాపుగా 1,00,000 కుటుంబాలు రోడ్డున పడే ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి మూసీ సుందరీకరణ థేమ్స్ నదిలా అద్భుతంగా తీర్చిదిద్దుతా అంటూ మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం. సో మొత్తానికి ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వచ్చిన కుందేలకు 2 కాళ్ళు అనే ఒక జపం చేస్తున్నాడు అనేది వాస్తవం. రాష్ట్రంలో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీల 6 గ్యారెంటీల విషయం పక్కకు పోయింది. దాంతోపాటు 13 అంశాలు అటకెక్కినాయి, రుణమాఫీ కానీ, దాంతోపాటు పెట్టుబడి సాయం అందలే. ఈ విషయాలన్నీ కూడా పక్కకు పోయినాయి. కానీ మన ముఖ్యమంత్రి కేవలం ఓం మూసీయాయ నమః, ఓం మూసీయాయ నమః అంటూ జపం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈయన అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతాడట. ఆ తర్వాత వాళ్ళ పిల్లలందరికీ మూసీ అని పేరు పెట్టుకోమని చెప్తాడు. ఇంకా నయ్యం సెప్టిక్ ట్యాంక్ అని పెట్టుకోమని చెప్తలేవు. మూసీ సుందరీకరణకు 16,000 కోట్లే కావాలరా నాయన అంటే 1,50,000 కోట్లు ఎత్తువి. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు, అవసరమైతే ఇంకో 10,000 కోట్లు కూడా అప్పు చేస్తా అని చెప్పిండు. ఆయన ముల్లేం పోతుంది, అప్పయ్యేది ఎవరిది, మన మీద భారం పడుతుంది. ఆయన ఇలా ముఖ్యమంత్రిగా ఉంటాడు, రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి నుండి దిగుతాడు. అల్టిమేట్గా ఎవరు బాధపడాల్సి వస్తుంది, ఎవరు ఇబ్బంది పడాల్సి వస్తుంది? అల్టిమేట్గా బాధపడేది, ఇబ్బంది పడేది మనమేది కదా. అదొక్కటి ఆలోచించుర్రు తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఈరోజు ఈయన చెప్పే కార్యక్రమం ఏంటంటే, సరే నువ్వు మూసీని సుందరీకరణ చేద్దాం అనుకుంటున్నాం, మూసీ బాధ్యతలకు సంబంధించి ఏమైనా ప్రణాళిక ఉందా? మూసీ బాధ్యతలకు ఏమేమి చేయాలనో ఇప్పటివరకు ఒక పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ ఇచ్చినావా? వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి అధికారులు ఎవరన్నా అవగాహన కల్పించిలా? వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉండాలి, ఎట్లుండాలి, వాళ్ళ జీవితాలు ఏంది అనేది వివరించిరా? పోవుడు, రెడ్ మార్కు గీసుడు వచ్చుడు ఏమనయ్యా జాగిరా? ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే మరో పాకిస్తానా? ఏమనుకుంటున్నారు అసలు? అరే అక్కడికి వెళ్ళి ఒక అధికారి పోయిన దాఖలాలు దాని గురించి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మేము ఎందుకు చేస్తున్నామని గట్టిగా ఒక అధికారిని మొత్తం గల్లబట్టి అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పరు. నేను చెప్తున్నా కదా, అసలు మూసీ సుందరీకరణ అనే ప్రాజెక్టుకు సంబంధించి మూసీ సుందరీకరణను ఎట్లా చేస్తున్నాం, దీనివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, ఎంత ప్రాజెక్టుకు అవసరం అవుతున్నాయి, దీని ద్వారా ఏం లాభం చేకూరుతుంది, దీనివల్ల నష్టం ఏంది అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పట్లేదు. ఏంది అంటే ఈయన పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను వచ్చిన కుందేలకు 2 కాళ్ళు ఉంటాయి, మీరు 4 అనుకుంటేంది, 40 అనుకుంటే నాకేంది అనే కాడు ఉన్నాడు. మూసీ 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 సీఎం రేవంత్ రెడ్డి నోట వెంట పదే వినబడుతున్న పేరిది. మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఆయన నిద్రలోనూ అదే పేరును కలవరిస్తున్నారంటే
అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. మూసీని అద్భుతంగా మార్చడంలో భాగస్వాములు అవ్వబోతున్నారంటూ అక్కడ ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. మూసీ పేరు ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించారు. ఎందుకు ఏ తండ్రి తన బిడ్డకు పేరు పెట్టుకోవడం లేదో చెప్పుకొచ్చారు. కంపు విషయాన్ని పూర్తిగా తొలగించాక ప్రతి ఒక్కరూ మూసీ పేరును పెట్టుకుంటారని ఆయన అన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. అయితే దీని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి ఈయన ఏం చేయబోతాడు? ఏమున్నది? 1,50,000 కోట్లు ప్రధానంగా కూడా దీనికోసం కేటాయించిన బడ్జెట్. అసలు గత ప్రభుత్వం దీని మూసీ సుందరీకరణ కోసం 16,000 కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఈయన చేసేది ఏంటంటే ప్రతి ఇంటి పోయి ఇట్లా రెడ్ మార్కులు పెడతారు. ఇట్లా రెడ్ మార్కులు పెట్టేస్తాను. అది 50 మీటర్ల లేకపోతే 30 మీటర్ల అనే క్లారిటీ లేదు. పోనీ వీళ్ళకు పునరావాసం ఏడ కల్పిస్తారు, పునరావాసానికి సంబంధించిన అంశము లేదు, వీళ్ళకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనే విషయం లేదు. కేవలం మూసీ పేరుతోని రాజకీయాన్ని పబ్బం గడపడానికి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయం చేయడానికి గతంలో మీరు పార్లమెంట్ ఎన్నికలలో చూసినరు. ఏంది? ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, ఆ దేవత మీద ఓట్లేసి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ అతి లేదు, గతి లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మూసీ తప్ప ఈయన దగ్గర ఏం లేదు. ఎందుకంటే టాపిక్ డైవర్షన్, దాంతోపాటుగా ఇక్కడ టాపిక్ వినపడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూసీ సుందరీకరణ ఏది డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ కొనుగోలు ఇతర రాష్ట్రం నుండి వచ్చిన సన్నాసులను పెట్టుకొని ప్రచారం చేసుకునే ప్రయత్నం, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మూసీ సుందరీకరణ పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం కానీ మరేది కూడా ఇవ్వకుండా పోయిండు అనేది క్లారిటీ. ఈయన మూసీ సుందరీకరణ చేపట్టినప్పటి నుండి, ఈ పదాన్ని పట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి. నీ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ మూసీ సుందరీకరణ పేరుతోని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇంతలా పట్టుకుంటున్నాడు? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సమస్యలు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ ఎందుకు పక్కన పోతున్నాయి, ఆ సమస్యలను ఎందుకు పట్టించుకుంటలేడు అంటే ఇప్పటి వరకు కూడా చెప్పిన అతి లేదు, గతి లేదు. అందుకే నేనేమంటున్నానంటే ఈ ముఖ్యమంత్రి గారికి 2 పదాలు బాగా అలవాటు అయిపోయినాయి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా కూడా ఏంది బెదిరించే ప్రయత్నం, లేదా తన దగ్గర ఉన్న ఆయుధం ఏదైనా ఉంటే దాన్ని పదే పలికే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి కేవలం మూసీ ప్రక్షాళన పేరుతోని, మూసీ సుందరీకరణ పేరుతోని 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉంటే వాళ్ళకు న్యాయం చేస్తామన్న పద్ధతి ఏదీ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మూసీ పేరు పెట్టుకోమని వాళ్ళ పిల్లలకి చెప్తున్నాం. సరే మూసీ అంతా క్లియర్ అయిపోయినాక ఈయన చేసిన తర్వాత బహుశా చేస్తే అది అవుతుందా కాదా ఏంది దేవుడెరుగు. కానీ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే పేరు పెట్టుకోమన్నాం, ఆ తర్వాత ఇక మనం పెట్టుకుందామా లేదా మనకు అనవసరం, అది మనకు అనవసరమైన చర్చ. సో మొత్తానికి ఇక్కడ పేద ప్రజల గూడునైతే చెరగొడుతున్నాడు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఈయన చేసేది ఏంటి అంటే మూసీ ప్రక్షాళన పేరుతోని ఇప్పటి వరకు ఈ దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయండి. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నేను చెప్తా. ఇప్పటి వరకు ఏంటి అంటే ఇక ఒక్కసారి చూడు రీడా, రివర్ ఫ్రంట్ సీన్ రివర్స్ 1,50,000 కోట్ల మోసీ పాలేనా? దేశంలోని ప్రధాన రివర్ ఫ్రంట్స్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలే. నమామి గంగే మొదలు చంబల్ వరకు అన్నింటిది అదే పరిస్థితి. శాస్త్రీయత, ప్రణాళిక లేక ప్రాజెక్టులు ఫ్లాప్ అయిపోయినాయి. 1,000 కోట్లు కూడా నీటి పాలైపోయినాయి. శాస్త్రీయ సర్వే, సివరేజీ ట్రీట్మెంట్ లేకుండా మూసీపై ముందుకు పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చివేయడమే సర్కారుకు ఆసక్తిగా ఉన్న తప్ప 1,50,000 కోట్లు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్క రివర్ ఫ్రంట్కు ఈ స్థాయిలో బడ్జెట్ను ఏ దేశంలోనూ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది. చేదు నిజం ఏంటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్స్ ప్రాజెక్టులన్నీ కూడా అతిపెద్ద వైఫల్యాలుగా చరిత్రలో మిగిలిపోయాయి. 1,50,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం బడ్జెట్. ఇప్పుడు ఆ నిధులన్నీ కాంగ్రెస్ సర్కార్ నీటిపాలు చేయబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నేను చరిత్రను నిన్నట దాదాపు ఒక 4.5 గంటలు మొత్తం గూగుల్ తల్లిని ఏంది అంటే వడబోసిన ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక మూసీ రివర్ ఫ్రంట్ అని ఏ విధంగా పెట్టిండో, ఈ మురికి నీళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నదుల ప్రక్షాళన ఇతరత్ర అని చాలా వరకు ప్రాజెక్టులు చేస్తుంది. నమామి గంగా నుంచి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏమైపోయినాయి అనే చంబల్ వరకు కూడా ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినవి నీటిపాలైపోయినాయి తప్ప దానివల్ల అభివృద్ధి అనేది లేదా వాటి వల్ల లాభం అనేది ఎక్కడా జరగలే. ఈ నాట్ ఓన్లీ మన భారతదేశం యావత్తు
ప్రపంచవ్యాప్తంగా కూడా 1,50,000 కోట్లు పెట్టి ఏ ప్రాజెక్టు చేపట్టలేదు. అంటే ఇది బహిరంగంగా కనబడుతున్న ఒక చేదు నిజం. 1,50,000 కోట్లు అనేది నీటి పాలు కాబోతున్నది అనేది అక్షర సత్యం. 1,50,000 కోట్లతో పాటుగా 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి అనేది అక్షర సత్యం. ఎందుకు నేను ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకొని, ఇక్కడ మూసీ రివర్స్ ఫ్రంట్కు 1,50,000 రూపాయలు పెడుతున్నాడు కదా ఈయన. ఇక్కడ నవామి గంగే కానీ చెంబల్ వరకు దాదాపుగా ఒక 20 ప్రాజెక్టుల వరకు చూసినా కూడా ఎక్కడ కూడా అవన్నీ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి మీరు ఆలోచించాలి. మళ్ళా నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు అనుకుంటారు కావచ్చు, కృష్ణనో లేకపోతే నర్మదానో గోదావరి అనో పేర్లు పెట్టుకోమని ఈయన చెప్పలే. ఈయన ఏమని చెప్పిండు అంటే మూసీ అని పేర్లు పెట్టుకోమన్నాడు. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, కృష్ణా గోదావరి యమున గంగా సరస్వతి అని నదుల పేర్ల మీద తెలంగాణ ఆడబిడ్డల పేర్లు పెడుతున్నాం. అవునా కాదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన. మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో నర్మదానో గంగానదో గోదావరి అనో పేర్లు పెట్టుకున్నాం, కానీ మూసీ అని ఎక్కడన్నా పేరు పెట్టిలా చరిత్రలో పెట్టుకోలే కదా. అంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. కానీ రేవంత్ రెడ్డి నేను ఒక మంచి పని చేసిండు. ఉన్న ముచ్చట చెప్తున్నా, బాజాప్తగా చెప్తున్నా. ఏం చేసిండో తెలుసా? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి. ఇగో నేను ఎన్నోసార్లు భయంకరంగా అంటే భయంకరంగా నిజాలని చెప్పే ప్రయత్నం చేసిన. ఏంది 100కు 100%. ఒరే నాయన, ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పరీక్ష నిర్వహించలే, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలే, ఒక ఫలితాలను ఇవ్వలేదు, దాంతోపాటు ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు అని నేను గంటాపదంగా చాలా స్పష్టంగా వివరించిన. అప్పుడు ఏమన్నారు? లేదు లేదు రంజిత్, ఏంది జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు మీ డిజిటల్ ప్లాట్ఫామ్గా అన్నారు. అరే నాయన, మీకు అర్థమవుతుందా లేదా? తెలంగాణలో ఇప్పటి వరకు ఏంది టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ అయింది, కానీ దానికి సంబంధించి ఒక పరీక్ష కూడా నిర్వహించలే. అది నిర్వహించే దాఖలాలలో కూడా లేదు. ఇప్పుడు అదంతా ఏంది అంటే ఒక ఫైల్ డస్ట్బిన్ లెక్క ఒక సెల్ఫ్లో ఉన్న తప్ప దాన్ని బాగుపరుస్తారు అని చెప్పలే. ముఖ్యమంత్రి గారు నిన్న బాహాటంగా తన తప్పును ఒప్పుకున్నాడు. దీంట్లో శభాష్ రేవంత్ రెడ్డి అంట. ఎందుకంటే నో చెప్పాలనా? ఇగో ఇక్కడేనో గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, ముఖ్యమంత్రి గారు అన్న మాట ఇది. యనుమల రేవంత్ రెడ్డి గారి నోట వచ్చిన ఒక ఆనిముత్యమైన పదం, గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టింది, వాటికి మేము నియామక పత్రాలు ఇచ్చాం, నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. అర్థమైందా? కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇదే యనుమల రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు లెక్క మొన్నటి వరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 15,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నా లొట్టపీస్ ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే వీళ్ళు. కానీ తనకి ఏం జరిగిందో తెలియదు, తనలో ఒక మార్పు అయితే వచ్చింది. ఏం మార్పు అంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఫలితాలను ప్రకటించింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకు ఏంది అంటే నియామక పత్రాలు ఇచ్చి ఉండాలి. కానీ ప్రభుత్వం కోల్పోవడం వల్ల మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నియామక పత్రాలు మొన్న ఇచ్చినామని నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పుడు శభాష్ అంట. ఇట్లా నిజాలను ఒప్పుకోరేవంతు. నేను చెప్తున్నా కదా, కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది, సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నువ్వు చేసిన తప్పు బాహాటంగా ఒప్పుకున్నందుకు వైఆర్టీవీ తరఫున నిన్ను శభాష్ అంటాడు జర్నలిస్ట్ రంజిత్. ఎందుకు? గత ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చింది, మీరు ఒక్క ఉద్యోగం ఇయ్యలే. గత ప్రభుత్వమే పరీక్షలు ఇచ్చింది, మీరు ఒక్క పరీక్ష పెట్టలే. గత ప్రభుత్వమే ఫలితాలను ప్రకటించింది, మీరు ఒక్క పరీక్షా ఫలితాలను ప్రకటించలే. గత ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు ఇచ్చింది, మీరు ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది వాస్తవం. మొత్తానికి యనుమల రేవంత్ రెడ్డి ఒప్పుకున్నందుకు ఆయనను మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆయనను మనం అప్రిషియేట్ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నిన్న మీ అందరికీ తెలిసిన విషయమే, నేను గట్టిగా అరుచుకున్నందుకు ఓ కొడుక ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లొల్లైందటుల్లా ఏంది అనేది మీకు చూపెడతా నేను. ఇగో ఇక్కడ కనబడుతున్నదా మన్నించు బతుకమ్మ అనేది నేను పెట్టిన టైటిల్ ఇది. ఏంది మొన్నటి రోజున అంటే నిన్నగాక మొన్నటి రోజున ఏం జరిగింది అంటే తెలంగాణలో ఒక బాధాకరమైన సంఘటన జరిగితే నేను ఇదే లైవ్లో ఆడపిల్లల చెప్పులు తీసుకొట్టండి వాళ్ళని అని చెప్పిన. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉంటా. దానికి నాకు సంపూర్ణ మద్దతు వచ్చింది తెలంగాణ ఆడబిడ్డల నుంచి. నేను చెప్తున్నా కదా, అసలు ఎందుకు నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? లైవ్లో చెప్పును ఎందుకు చూపెట్టినా అంటే ఆ ఆగ్రహ ఆవేశాల వెనుక కట్టలు తెంచుకునే చేదు నిజాలు చూసినా గనక మీకు మళ్ళొక్కసారి ఇది గుర్తు చేస్తున్నా చూడండి. మన్నించు బతుకమ్మ పూల పండుగపై సర్కారు కక్ష,
బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం, బట్టి నియోజకవర్గంలో అడ్డుకున్న పోలీసులు, సీతక్క ఏరియాలో కరెంట్ చెకట్టు, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు, ధామగుండంలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కార్, ఆడబిడ్డలన ఏంది అంటే అడ్డుకుంటూ వేధింపులు, బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా, గత ప్రభుత్వంలో బతుకమ్మకు 10 కోట్ల నిధులు, ఈ ఏడాది నిధులు లేవు, నీళ్లు లేవు, పండుగ పూట రోడ్డెక్కిన ఆడబిడ్డలు అనే ఒక ఈ యొక్క కంటెంట్ నేను చదివిన, వార్తను చదివిన. మళ్ళా ప్రభుత్వానికి నేను చెప్తున్న డైపర్ దడిచింది. నిన్న చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడనీకి పర్మిషన్తో పాటు భద్రత కల్పించిల్లు. ఇప్పుడు దమ్మున్న మొగోడి ఛానల్ అంటే వైఆర్టీవీ. నేను చెప్తున్నా కదన్నా, ఈ బతుకమ్మ ఆడనీయకుండా ఆటవిక రాజ్యం అనుకుంటున్నారా, మీ ఇష్టాన్ రాజ్యం అనుకుంటున్నారా అనేది నేను చెప్పిన. దాంతోపాటు ఇక్కడ చూడుది, బతుకమ్మపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు అని 10 నిమిషాల వీడియో, 2,000 మంది ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడాలి. ఇంకోటి ఇగో 21,000 మంది చూసి బతుకమ్మను అడ్డుకుంటే చెప్పు దెబ్బలే అని. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడానికి ఎవ్వడికి హక్కు లేదు. ఇది తెలంగాణ ఆడబిడ్డల పండుగ, గుర్తుపెట్టుకోరు. చాలా క్లియర్ కట్గా కూడా మీరు గుర్తుపెట్టుకోరు. ఇకనైనా ప్రభుత్వంలో స్పృహ, ఆలోచన, మానవత్వం, మంచితనం అనేది రావాలి. ఆడబిడ్డలకు పూల పండుగ అనేది చాలా అద్భుతమైన పండుగ. మీ ప్రభుత్వం ఇప్పటికే, గత ప్రభుత్వం 10 కోట్లు కేటాయిస్తే మీరు గుండు సున్నా కేటాయించలు, గత ప్రభుత్వం చీరలు ఇస్తే మీరు ఏమి ఇయ్యలే, నగదిస్తా అని చెప్పారు, ఏది ఇవ్వలే. కాబట్టి మీలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు, మీకు ప్రణాళిక లేని ప్రభుత్వం మాకు అద్దని మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పునాది పెట్టే రోజులు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా తెలంగాణ బిడ్డలకు ఏదన్నా జరగరాంది జరగాలని చూసిర్రనుకో, ఇక భయంకరమైన పరిస్థితులు మీకు ఉత్పన్నమైపోతాయి. ఇది మొత్తానికి నిన్న మనం మొదలు పెట్టిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు పాపం విపక్షంలో ఉన్నప్పుడు నేను లైవ్లో ఉన్నా, అక్కడే ఉన్నా, ప్రెస్ మీట్ పెట్టాడు. బహుశా నాకు బాగా గుర్తున్నది. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, ఇది హైదరాబాదా, డ్రగ్స్కు అడ్డానా, అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్సులు వేయించుడేంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏడిపోతున్నాయని ఇంత శాటభారతం అంత మహాభారతాన్ని చదివిండు. ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి అండ్ కో, అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఎందుకు ఈ విధంగా మాట్లాడిర్రు అని అనుకున్నా. అయితే మరి వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఏమన్నా మార్పులు చేర్పులు చేసిల్లా అంటే, గలీజ్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిరూపించిన. జస్ట్ వెయిట్. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం కనబడుతుందన్న మీకు, మందైరా చిందైరా, ఇది ఏందండి, వీళ్ళంతా ముంబై అమ్మాయిలు, ఓకేనా. హైదరాబాద్లో పబ్, గబ్బు కల్చర్, కస్టమర్లకు ఎరగా అమ్మాయిలు, డబ్బులు గుంజేందుకు నయా ప్లాన్, ముంబైని మించిపోతున్న ట్విన్ సిటీ, గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైనం. అయితే ఇంకొక విషయం ఏంది అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జానీ మాస్టర్ ఎపిసోడ్ చేసిర్రు, ఆ తర్వాత హర్ష సాయి ఎపిసోడ్ చూసిర్రు, అంతకుముందు ఇట్లా రకరకాలుగా మీరు యూట్యూబ్ మాలిక్ ఎపిసోడ్ చూసిర్రు. అంటే అమ్మాయిలకు సంబంధించి కేసులు పెడుతున్న తీరును మీరు చూస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మాయిలు కలిసి ఉన్న రోజులు కలిసే ఉంటారు, తర్వాత ఏ విధంగా కేసులు ఎత్తారో చూడొచ్చు. మన ఆఫీస్కు కొన్ని నెంబర్లు నేను బ్లాక్ అంటే మీకు చూపించట్లేదు. మన ఆఫీస్కు కొన్ని నెంబర్ల నుంచి మెసేజ్లు వచ్చినాయి. మీకు ఒక్కసారి ఆ మెసేజ్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి దీనికి ఎట్లా ఎంత నీచంగా తయారైనరు వ్యవస్థ అనేది మీకు చెప్తా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, టుడే నైస్ వార్త, ఏంది బాగా చదువుతున్నారు, ఇంకొకరు మీ షర్టు బాగుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంది, ఇది గిట్లా. అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి, ఏ విధంగా మనల్ని ట్రాప్ చేస్తున్నారు అని చెప్పడానికి. హనీ ట్రాప్ అంటాం కదా, దాని అమ్మ ట్రాప్ చేస్తున్నారు. అంటే ఆఖరికి ప్రశ్నించే గొంతుకలను కూడా ఏ విధంగా ఎరవేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా బదనాం చేయాలనే కేసులు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండుర్రి. మన ప్రమేయం లేకున్నా కూడా ఈ ఏంది కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి, జాగ్రత్త. ఇంకోటి ఏంది అంటే, పబ్బులకు ఈ గబ్బులకు వెళ్ళే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అక్కడ అమ్మాయిలను ఎరాగా చూపెట్టి మీకు 20,000 బిల్లు అయితే అది 60,000 లక్ష రూపాయల బిల్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం పైలం. దాంతోపాటు ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు సారు మాట్లాడిన శుద్ధపూస మాటలు యాదకొచ్చి ఒక్కసారి మీకు ఈ వార్త అందరికీ చూపించాలనే ఉద్దేశంతో చూపెడుతున్నా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, అమ్మాయిలను ఆట బొమ్మల్లా ఏంది డ్యాన్సులు వేపించి ఇట్లా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ పబ్బు కల్చర్ మనకు అవసరమా? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నది, రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం, కానీ ఈ గబ్బు కల్చర్లు ఎప్పుడు పోతాయి అనేది మనం మాట్లాడుకోవాలి.
ఈరోజు నేను చెప్తా ఉన్నా, నిన్ననే భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాలో డ్రగ్గు పైసలతోని మహాలో ఎన్నికలు నడుస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుంది అని చెప్పిండు. అంటే భారతదేశంలో డ్రగ్ విస్తరించి ఉన్నది అని ఈ దేశ ప్రధాని ఒప్పుకున్న మొదటి మాట. రెండోది ఏంటి అంటే హైదరాబాద్లో కూడా విచ్చలవిడిగా డ్రగ్గు జరుగుతూ ఉన్నది అని గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి కాలకున్నా కాల్చి మీదేసారు. మరి ఈరోజు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎక్కడికెక్కడ అరికట్టాల్సిన బాధ్యత లేదా? ముంబైని మించిపోతున్న ట్విన్ సిటీ అండి మనది. హైదరాబాదులో ఈ పబ్బుల కల్చర్లతోని చాలామంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇగో మొత్తం మందేయాలే, చిందేయాలే, సిగరెట్లు, మన్ను, మశానం, అన్ని గంజాయి, డ్రగ్గు అన్ని రాగాల, అమ్మాయిలు డాన్స్ ఎత్తాండ్రు. ఇక వీళ్ళు ఇక్కడ ఉండి ఇట్లా ఇది అయిపోతున్న పరిస్థితి. ఇంకొకటి ఏంది అంటే మీకున్న సోషల్ మీడియా అకౌంట్లు కానీ ఇతరత్ర కానీ మీకు ప్రమేయం లేకుండానే చాలా రిక్వెస్ట్లు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకలకు, సోషల్ మాధ్యమాలలో ఉండే బీఆర్ఎస్ సైనికులకు, బీజేపీ సైనికులకు నేను చెప్తున్న, ప్రభుత్వం మీద ఎక్కువ ప్రశ్నలు పెట్టి స్పందించే వాళ్ళందరూ తస్మత్ జాగ్రత్త. సేమ్ పబ్బు గబ్బు ఎట్లున్నదో తెలంగాణలో పరిస్థితి కూడా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని మాట్లాడమని చెప్దాం. ఇక మన రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడతాడో ఒక్కసారి చెప్పాలి. ఎందుకు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంది అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అని రకరకాలుగా మాట్లాడాను. పాపం ఈ రోజు ఏడున్నాడో సారు. ఇక దీంతో పాటుగా మళ్ళీ కాంగ్రెస్ యొక్క నీచమైన వ్యవస్థలో ఇంకో దరిద్రం కూడా చూడాల్సి వస్తాను. ఆ దరిద్రం పేరే హైడ్రా పేరుతోని వసూలు చేస్తున్నారు. ఇగో గిడ కనబడుతున్నదే ఎపిసోడ్. ఏమంటున్నారు ఈయన మైనారిటీ సోదరులు ఒకసారి చెప్తా. హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతల వసూలు. నువ్వు డబ్బులు ఇస్తావా, నీ ఇల్లును కూల్సమని చెప్పాలా. పార్టీ అధికారం కాంగ్రెస్ మాది. ఏం చేయమంటావో చెప్పు అని వీళ్ళని బెదిరిస్తున్నారట. ఒకసారి మీరే చూడ. హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతల వసూళ్ళు ఇవి. పేదవాడళ్లలో దౌర్జన్యం, పైసలు ఇస్తేనే సర్వే చేయం, ఇవ్వకపోతే కూల్సుడే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పంపాడంటూ బెదిరింపులు. నాంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన. పేదవాడళ్లలో దౌర్జన్యం, పైసలు ఇస్తే సర్వే చేయం, ఇవ్వకపోతే కూల్చేసుడే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పంపాడంటూ బెదిరింపులు. నాంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనం ఒక్కసారి ఫిరోజ్ ఖాన్కే చేద్దాం. ఫిరోజ్ ఖాన్ ఏమంటాడు, ఏం కథ అంటే ఒకసారి కలుపు. ఈ ఫిరోజ్ ఖాన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గిట్ల కాంగ్రెస్ వాళ్ళు ఇక గిట్ల తెగబడ్డ తర్వాత మనకి ఏమవుతుంది ఇక చెప్పురు. హైడ్రా పేరుతోని ఇప్పటికే పేదల జీవితాలను ఆడుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇదే హైడ్రా పేరు చెప్పి వసూలు చేస్తున్నదట, దందాలకు పాల్పడుతున్నదట. ఇక చూడుర్రి, ఇంతకంటే నీచం దారుణం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ బిడ్డలారా? ఆలోచించాలా మీరే ఒక్కసారి. ఇక ఇంతకంటే దారుణమైన వ్యవస్థను మరెక్కడా చూడం. ఇక మీకు ఇంకో విచిత్రం చూపెడతాం. ఇలా చాలా విచిత్రాలని కొంచెం తొందర పడకండి. ఏంది అంటే ఇక ఈ విచిత్రాన్ని చూస్తే మీరు ఏమనుకుంటారో ఏం కథను. ఏం కనబడుతున్నది ఇక్కడ? నా మిత్రుడు సామా రామ్మోహన్ నాయుడు ఇక్కడ పాపం తెలంగాణ ఏది కిషన్ రెడ్డి. ఒకసారి తెలుగు రాష్ట్రాల ఈ మంత్రులకు సంబంధించి చిన్న వ్యత్యాసం చెప్పాలి. ఇక్కడ చాలా పెద్ద కథ ఉంది. ఇది తెలంగాణ బిడ్డలకు చాలా అవసరమైన కథ. ఒక్కసారి నా మాట వినండి. తెలుగు కేంద్ర మంత్రులలో ఎంత వ్యత్యాసం, తెలుగు కేంద్ర మంత్రులలో వ్యత్యాసం చూడండి. పక్క రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ రాష్ట్రానికి కావాల్సిన వాటిని ఒక్కొక్కటి కూడా కేంద్రం నుంచి రాబట్టుకుంటుంటే, మన వాళ్ళు మాత్రం మాటలు, చిన్న చిన్న ప్రారంభోత్సవాలతో కాలం గడిపేస్తున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో ఎయిర్పోర్ట్లపై శ్రద్ధ పెట్టారు. రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న సంకల్పం వారిలో ఉంది. కానీ ఇక్కడున్న వారికి మాత్రం స్వరాష్ట్రంపై ఆవగింజంత అయినా ప్రేమ లేదు. ఎందుకు అంటున్న ఈ మాట అంటే, తిరుపతి నుండి ఢిల్లీకి కొత్త విమానయాన సర్వీస్ను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు ఏపీ వాసులకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రాలోనే త్వరలోనే కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీసులు శనివారం నుంచి ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. షబాష్, ఇది అద్భుతం. ఇక్కడ మన తెలంగాణ మంత్రి ఓపెన్ జిమ్ను ప్రారంభించిన కిషన్ రెడ్డి. కవాడిగూడలో కేంద్ర మంత్రి, నగరంలోని కవాడిగూడ సత్వా నెక్లెస్ ఫ్రైడ్లో ఓపెన్ జిమ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ను ప్రమోట్ చేయడానికి ఈ ఓపెన్ జిమ్ను ప్రారంభించామని కిషన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఒకసారి ఈ వ్యత్యాసం చూడాలి మీరు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ వ్యత్యాసాన్ని చూడాలి. ఎందుకు అంటే
పాపం ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారేమో ఓపెన్ జిమ్ను ప్రారంభిస్తారు. ఇజ్జత్ పోయే కథ. పక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కింజారపు రామ్మోహన్ నాయుడు మాత్రం విమానయాన సర్వీస్ను ప్రారంభిస్తారు. అంటే మన రాష్ట్రానికి ఏది అవసరం, మన రాష్ట్రాన్ని ఎట్లా రాబట్టుకోవాలి నిధులు, మన రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. గా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఉన్నది, బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ ఉన్నది, ఏది గిరిజన ఏది యూనివర్సిటీ ఉన్నది, గా పక్కనే పోతే గిట్ల పోతే చాలా ఉన్నాయి. గా వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిమ్ములను ప్రారంభిస్తుండు మన కిషన్ రెడ్డి. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేంద్ర మంత్రి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి ఎట్లా పనిచేస్తున్నాడు అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ తీసుకొచ్చిన. ఇది చాలా ఆలోచింపజేసే ఒక విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ కిషన్ రెడ్డి ఏమో జిమ్ములు ప్రారంభిస్తాడు, మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రామ్మోహన్ నాయుడు ఏమో ఇక్కడ విమానయాన సర్వీసులను ప్రారంభిస్తాడు. అంటే ఎంత అద్భుతం. అక్కడ వాళ్ళ రాష్ట్రం కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు రావాల్సిన నిధుల కోసం, వాళ్ళకు రావాల్సిన వాటన్నింటినీ దక్కించుకోవడానికి కేంద్రంపై యుద్ధమే చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం ఎంపీ కేంద్ర మంత్రి గారు. మన మంత్రి గారు జిమ్ము చేద్దామా చేస్తున్నాడు. ఇక చూడురి మీరే, ఇజ్జత్ పోతుంది నాది తెలంగాణ ఎట్లుండే తెలంగాణ ఏం చేస్తున్నదో అర్థం కావట్లేదు. ఇక పరారీలో ఉన్న కంపెనీకి మూసీ కన్సల్టెన్సీ సర్వీసులు 166 కోట్లు విడుదల చేస్తూ జీవో. ఆ కంపెనీపై పాకిస్తాన్లో కేసు ఉన్నది. ఎలా ఎంపిక చేస్తారంటూ బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం. ఇక చూడాలి. ఎఫ్ఐఏ డిక్లేర్స్ అనే ఒక కంపెనీ ఉన్నది, ఒకసారి నేను చెప్తా, అది ఎఫ్ఐఆర్ కాపీ. సుందరీకరణ పనులకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసుల కోసం 166 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ అందించేందుకు ఏంటి అంటే సింగపూర్కు చెందిన మీన్హార్డ్ కుష్మన్ అండ్ కో వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ RIOS డిజైన్ స్టూడియోను ఏర్పడ్డాయి. వీటికి సంబంధించి మనోళ్ళు 166 కోట్లను విడుదల చేశారు. ఈ కన్సల్టెన్సీ సంస్థలకు సంబంధించి ఆల్రెడీ ఈ కంపెనీ సింగపూర్కు సంబంధించిన కంపెనీ. ఈ సింగపూర్కు సంబంధించిన కంపెనీ పూర్తి స్థాయిలో కూడా 166 కోట్లకు సంబంధించి ఏంది అంటే ఇది పరారీలో ఉంది. పాకిస్తాన్లో దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఇది పాకిస్తాన్లో కేసు నమోదై ఉన్న ఈ కంపెనీకి మన తెలంగాణ ప్రభుత్వం 166 కోట్లతోని ఏంది అంటే జీవో పైసలను విడుదల చేసింది. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి, లేకపోతే ఎట్లుంటుంది ఏం కథ అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇక దాంతోపాటుగా ఇక గురు శిష్యులు ఇద్దరు ఢిల్లీలో కూకున్నారు. వచ్చిండు గురువు శిష్యు ఒకే వేదిక మీద. ఇంకో చంద్రన్న రేవంత్ అన్న ఢిల్లీలో గురు శిష్యులు ఒకే వేదిక మీదకు చంద్రబాబు రేవంత్. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మీటింగ్ అనంతరం ప్రత్యేకంగా భేటీ కానున్న ఇరువురు సీఎంలు. గతంలో రాష్ట్ర విభజన అంశాలపై తొలిసారి భేటీ అంటూ కూడా చూడొచ్చు. వీళ్ళిద్దరు దేనికోసం భేటీ అవుతారు? ఇగో రేవంత్, నేను చెప్పేది మా హెరిటేజ్ సంస్థ విస్తరించాలి, ఆ పాలము అదేంది ఆ ముల్కనూరు డైరీ, ఆ డైరీ ఈ డైరీ అన్నీ క్లోజ్ చేయి, వాటికి సక్క పైసలు ఇయ్యకు అని చెప్పొచ్చు. మనోడు అదే చేస్తా అని అనొచ్చు. ఇంత మించి అయితే ఉండదు వీళ్ళ బేచీతోని. నిజంగా తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం అంటే నేను ఆవగింజంత అయినా కూడా ఎందుకు నమ్మను అంటే నిజంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఒక చిన్న ఎపిసోడ్ను చూపెడతా వినండి. ఎందుకు అంటే మనోడు వీళ్ళు ఎంత ఘోరంగా ఉంటారంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి సంబంధించి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా మీరే చూడాలి. ఇగో నిన్న ఏపీ దొంగ దెబ్బతీసి రహస్యంగా రాయలసీమకు ఎత్తిపోతల పథకం పనులు చేపడతా అంటే దాదాపుగా 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతోని 18 కిలోమీటర్లతోని 3826 కోట్ల ఖర్చుతోని ఈ కాల్వ చేస్తూ ఉంటే కనీసం దీని గురించి వీళ్ళు మాట్లాడిల్లా? రేవంత్ రెడ్డి మాట్లాడిందా? మన తెలంగాణ రాష్ట్రం పాలమూరు మళ్ళీ ఆయన సొంత జిల్లా మొత్తం ఎడారిగా మారబోతున్నది, దాని గురించి ఏమన్నా మాట్లాడిందా? కనీసం దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలే. మళ్ళీ వీళ్ళిద్దరు భేటీ అయ్యి ఈ రాష్ట్రానికి లాభం చేస్తారంటే నేను నమ్మాలి. ఎవరి పూల చెవులు పెడతారా నాయన? వీళ్ళ భేటీతో ఏమొరుతుంది తెలంగాణ రాష్ట్రానికి? ఏం ఒరిగేది ఉండదు. మీరు చూడుర్రి, నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ హక్కులతోని ఏందంటే ఒరిగేది ఏమీ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతో పాటు ఇక హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నేతల గురించి ఇలా చర్చిస్తాను. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,
సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన సిరిసిల్లకు సంబంధించిన మాజీ మంత్రి, అక్కడి ఎమ్మెల్యే కేటీఆర్. వీళ్ళు ఎట్లా అంటే ఒక ఎక్కుబానమే గురిపెట్టిళ్ళు రేవంత్ సర్కారు మీద, మామూలు కూడా కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రైతులను నిండా ముంచి దేశాన్ని వంచి తెలంగాణకు దోఖా చేసినావు, భారత్ను మోసగిస్తున్నావు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్కు హరీష్ రావు ఘాటు లేక రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్లు ఫోజులు కొడుతున్నావు. దుర్మార్గం. కాంగ్రెస్ నిలువున తప్పుల చిట్ట, రైతుల పట్ల ఆ పార్టీది పచ్చి మోసం. 2 లక్షల లోపు రుణమాఫీ శుద్ధ అబద్ధం. ఇకనైనా మాట నిలబెట్టుకో. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ, రుణమాఫీపై ఆధారాలతో నిలదీస్తా. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ఓటర్లను మోసం చేసినావు. 15 ఆగస్టున చేస్తానని ప్రజలను మోసగించినావు. 31 రకాల కొర్రీలతో కాకుండా రైతులను మోసం చేసినావు. ఇంకా 31 రకాల కొర్రీలతో మాఫీ కాకుండా రైతులను మోసం చేసినావు. మాఫీ కాకుండానే అయిపోయిందని తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తావు. పచ్చి అబద్ధాలతో ఇప్పుడు దేశాన్ని మోసం చేస్తున్నావు. సీఎంకు మంచిగా ఎట్లా అంటే బుల్లెట్ దిగటట్టు 70mm సినిమా చూపెడతాడు హరీష్ రావు. రుణమాఫీ సగమే స్పష్టం చేసిన ఎస్బీఐ గణాంకాలు. ఆర్బీఐ కింద సమాచారం కోరిన హరీష్ రావు లీడ్ బ్యాంకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చింది. ఇప్పుడు చెప్పుర్రి, ఈ సన్నాసులు రుణమాఫీ చేస్తారు. లక్షలోపు రుణమాఫీలు 5,74,137 మంది రైతులుంటే దీంట్లో లక్షలోపు రుణమాఫీ అయిన వాళ్ళు కేవలం 2,99,445. అంటే ఆలోచించుర్రి, లక్షన్నర మధ్య 2,62,341 మంది రైతులుంటే దాంట్లో రుణమాఫీ అయిన వారు 1,30,915. దాంతోపాటు 1.5 నుంచి 2 లక్షల మధ్య 1,65,607 ఉంటే కేవలం మాఫీ అయిన వారు 65,321. 2 లక్షలు ఆ పైన 89,373 అయితే సమాచారం లేదు. అంటే తెలంగాణ రైతాంగం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవని చేసిందే ఎస్బీఐకి సంబంధించిన గణాంకాలు ఎక్కలే చెప్తున్నాయిడా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేను చెప్పే విషయం ఒకటే కదా. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ప్రతి విషయాన్ని చెప్తున్నా. హరీష్ రావుకు సంబంధించి ఏం ఉత్తగానే కాదు, పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ అబద్ధాల కోరు అని చెప్పడానికి ఇక్కడ స్పష్టమైన ఆధారాలతో తన్నీరు హరీష్ రావు నిరూపించిండు. నిజంగా దేశవ్యాప్తంగా ఫోజులు కొడుతున్నాయి ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ కో ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కల్తీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిజమైన కాంగ్రెస్ వేరు అనుకోండి, అది ఏంది పేదలకు పట్టాలు ఇస్తుంది, పేదల ఇల్లు కట్టించే అది ఇంద్రమ్మ ప్రభుత్వం. ఇది కల్తీ కాంగ్రెస్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కల్తీ కాంగ్రెస్ను కడిగి పడేసి రేవంత్ రెడ్డికి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్న తన్నీరు హరీష్ రావు తెలంగాణ రైతు పక్షపాతి, తెలంగాణ రైతుల పక్షాన నిలబడుతున్నాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ సాక్ష్యాలతో సహా తీసుకొచ్చిన. ఇక్కడ మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్. 2 లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది. 17,869 కోట్లతో రుణమాఫీ చేస్తాం. 22.22 లక్షల మందికి లబ్ధి కలిగింది. 2 లక్షల పైన రుణమాఫీ చేస్తున్నాం. సత్యదూరంగా ఉన్న మీ ప్రకటనలతో నాకు బాధ, ఆశ్చర్యం కలిగించింది. ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్పింది? మీరు ఒక్కసారి చెప్పాలి. ఇక్కడ 17,869 కోట్లు కాదు, ఎస్ఎల్ఆర్బీసీకి సంబంధించి 50,000 కోట్లు కావాలి. రుణమాఫీ తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకు కావాలంటే 50,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇక్కడ 17,869 కోట్లు మాత్రమే వెచ్చించలు. ఇక్కడ 22.22 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కానీ సహజంగా 40 లక్షల పైచిలకు రైతులు ఉన్నారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రధానికి లేఖ రాసి అడ్డంగా దొరికిపోయిండు ముఖ్యమంత్రి. ఇక మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్కు రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాలను బయట వెళ్ళని 17,869 కోట్ల రుణమాఫీ చేసినట్లు ఒప్పుకోలు. దేవుళ్లపై ఒట్లు వేసి చేసింది అరకొర మాత్రమే. 31,000 కోట్ల రుణమాఫీ చేసినట్లుగా 15 ఆగస్టు రోజున చెప్పింది సీఎం చెప్పింది తప్పేనని తేటతెల్లమైపోయిన పరిస్థితి కనబడి. నేను చెప్పలే, యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వీళ్ళు తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయరు, రుణమాఫీ జరగదు, పెట్టుబడి సాయం ఇయ్యరు, ఆఖరికి రైతు చనిపోతే కూడా 5 లక్షలు ఇవ్వరు. ఇది బూటకపు ప్రభుత్వం, రైతులను వంచే ప్రభుత్వం, రైతుల ఏంది అంటే రక్తాన్ని తాగే ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, ఈ మాటలకు నేను కట్టుబడి ఉంటాడో అడుగు ఈ ప్రభుత్వానికి సంబంధించి. ఇగో కౌలు రైతు ఆత్మహత్య ఏంది బాధలు, ఏం చెప్తాం ఏం చేద్దాం చెప్పుర్రిగా. ఇగో
రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జలదోపిడి, రోజుకు 3 టీఎంసీలు, ఏకంగా 12 సొరంగాలతో పంప్ హౌస్, కృష్ణానదిలో 18 కిలోమీటర్ల కాల్వ, మొత్తం 111 టీఎంసీలు తరలింపే లక్ష్యం. రాష్ట్ర జలవనరుల నిపుణుల ఆందోళన, జలదోపిడిపై ప్రభుత్వం మౌనం వీడాలి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ డిమాండ్. ఏంది శ్రీశైలం ఎడారి కాబోతుంది, ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. ఏకంగా రోజుకు 3 టీఎంసీల ఎత్తిపోతల చేసేలా భారీ నిర్మాణం చేపడుతున్నాయి. ఇది కనుక జరిగితే తెలంగాణలో కృష్ణమ్మ పరవళ్లు చరిత్రలో చదువుకునే ఒక పాఠంగా మిగిలిపోతుంది. లిఫ్ట్ పనులు నిజమే, ఎంఓఈఎఫ్ జాయింట్ కమిటీ ఒప్పుకోలు. ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్కు నివేదిక అయిన దృష్టి సారించని కాంగ్రెస్ సర్కార్ లేఖలే తప్ప కేంద్రంపై ఒత్తిడి లేదని ప్రభుత్వానికి సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఇప్పుడు కృష్ణానదికి సంబంధించిన గేట్లు 12, 15 ఉంటాయి. ఆ గేట్లు ఎత్తంగానే అక్కడే ఉన్న మల్లికార్జున స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటారు. మొన్న మత్తడి పోతా అంటే గేట్లను ఓపెన్ చేయగానే అందరూ ఉరికిరు కదా. ఇక మీకు భవిష్యత్తులో వల్ల చుక్క నీళ్ళు కూడా చూడరు. నేను చెప్తున్నా కదా, ఆగమాగమైపోతుంది. శ్రీశైలం డ్యామ్కు సంబంధించి వీళ్ళంతా ఆగం చేస్తారండి. శ్రీశైలం ఎడారి కాబోతున్నది భవిష్యత్తులో. శ్రీశైలం ఎడారిని చేయబోతున్నారు వీళ్ళందరూ, గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఇదే. ఇగో ఇంకొక అంశం ఇక్కడ చూడుర్రి. పెద్దపల్లి జిల్లా గోదావరికని చౌరస్తాలో సింగరేణి కార్మికుల దీక్షా శిబిరాన్ని తొలగిస్తున్న పోలీసులు. బీఆర్ఎస్ దీక్షపై పోలీసుల జులుం. సింగరేణి వాస్తవ లాభాలలో వాటా కోసం గోదావరికని చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ దీక్ష అడ్డుకున్న పోలీసులు టెంటు పీకేసి దౌర్జన్యం. టీబీజీకేఎస్ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలలో 33% వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ధర్నాకు దిగితే పోలీసుల జిలుం ఎట్లున్నదంటే టెంట్లు బీకి పారేస్తారు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. వీళ్ళు అయ్యా జాగిరా, వీళ్ళ తాత జాగిరా. రాజ్యాంగం అనేది ఒకటి ఉండదని నేను రాజ్యాంగం అనే పదాన్ని నొక్కి చెప్తా. ఎందుకంటే ఆ రాజ్యాంగం మీదనే ఇక్కడ ప్రభుత్వాలు నడవాలి. లేదు అని చెప్పండి, నేను రాజ్యాంగం అనే పదాన్నే వాడ. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఇక్కడ చేసేది ఏంటి అంటే కేవలం వీళ్ళ మేల్కొల్పు, అంటే వీళ్ళ లాభాల కోసమే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకో లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకో ఇంకెవరికో న్యాయం జరుగుతుంది అనే విషయం కూడా కాని పరిస్థితి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవాలను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. కాబట్టి గుర్తుపెట్టుకోరి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టండి, లేకపోతే మాత్రం జరగదు. డిజిటల్ మీడియాలో ది నెంబర్ 1 ఛానల్, మిగతా లఫుడ్ ఛానల్ అన్ని బంద్ పెట్టుర్రి. ఆంధ్ర పెత్తందారి కాంగ్రెస్ పార్టీ సంకలనాక్తున్న ఛానల్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విపక్షంగా ఉంటుంది. దీంట్లో ఎవడు కామెంట్ పెట్టినా ఎవడు ఏమనుకున్నా ఒక వాస్తవం గుర్తుపెట్టుకోవాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంతకంటే ఎక్కువ పోరాటం చేస్తాం. మనం ఎప్పుడు ప్రజల పక్షం. ఇది తెలంగాణ గుండె, తెలంగాణ శ్వాస, తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి వచ్చిన గుండె కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే ఉంటుంది. కాబట్టి వైఆర్ టీవీని ప్రతి ఒక్కరు కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా, లైక్ చేయమని చెప్తా, షేర్ చేయమని చెప్తా.